కూడా ఎవరిపైనా ఆధారపడకుండా గౌరవప్రదంగా జీవించడానికి గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక పథకమైన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ 4,000 రూపాయలమ్మా. ఏం చేస్తావు డబ్బుల్ని? మందులు తెచ్చుకున్నాను. ఇంకా 2,000 పడుతుంది. ఇంకా ఎక్స్ట్రా అవుతుంది. మందులు మీరేం చేయాలంటే జెనరిక్ షాప్స్ అని మనం పెట్టాం ఈ ఊర్లో, జెనరిక్ మందుల షాపులని. జెనరిక్ మందుల షాప్లో మీరు బయట మందుల షాప్లో 1,000 రూపాయలకు కొనేవి అక్కడ 100-200 లోపల వస్తాయి. అదే మందులు. కాలు చేయి చచ్చిపడిపోయింది. చచ్చిపడిపోతే గుంటూరు తీసుకెళ్ళేదేమంటే మీ మనవరాలకు కూడా చెప్తున్నాను అమ్మ, మీరు జెనరిక్ మందుల షాపులని ఉన్నాయి మన ఊర్లో పెట్టాం. ఈమె మందులకి 6,000 రూపాయలు ఖర్చు పెడతా అంటుంది. అదే మందులు మీరు జెనరిక్ షాప్లో కొంటే 1,500లో వచ్చేస్తాయి. మిగిలిన డబ్బులు ఆమె వాడుకుంటుంది. ఓకే, సో జెనరిక్ షాపుల్లో ఇంత తక్కువ ధరకు వస్తున్నాయే, ఇవి పనికిరానివేమో అని అనుకోవద్దు. నేను కలెక్టర్గా చెప్తున్నా మీకు కదా, నేను అలాంటివి చెప్పను కదా, మరి ప్రభుత్వాధికారి కదా. కాబట్టి నేను మీకు చెప్పేది ఏంటంటే బయట షాప్లో కొనేవి ఎంత విలువైనవో, ఎంత పని చేస్తాయో అంతకన్నా ఎక్కువే చేస్తాయి ఇవి. కాబట్టి మీరు జెనరిక్ షాప్ ఎక్కడుందని కనుక్కొని అక్కడికి వెళ్ళి కొనుక్కొని రండి. ఓకే ఓకే రండమ్మా. ఈ పంపిణీ చేసావు?